రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలుండి అన్ని అబద్ధాలు ఆడుకుంటా చెప్పి మనుషులను మోసం చేస్తే బాగుండదు. పబ్లిక్ సేవ చేసిన గెలవంగానే అత్తకు 4,000, కోడలికి 2,500, రైతు భరోసా, పని లేని వాళ్ళకు 3,000 ఇస్తానన్నావు. ఎన్నో అబద్ధ మాటలు చెప్పిన మాటకు నిలబడి ఉండండి, మీకు విన్నుంటుంది రేపటి భవిష్యత్. మీ సీఎం హోదాలు ఉన్నారు కాబట్టి సీఎం హోదాను మీరు కవర్ చేసినప్పుడు మీకే దక్కుతుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావాలనే అబద్ధాలు ఆడట్లేదు, కానీ కేసీఆర్ గారు చేసిన అప్పులేకే ఇంత బాధపడుతున్నాడు, అవి కట్టలేక అందుకే పథకాలు చేయలేకపోతున్నాడు. నాట్ కేసీఆర్ టైగర్, తెలంగాణ టైగర్ కేసీఆర్. తెలంగాణ టైగర్ ఆయనను సృష్టించిండు, ఆయనకే దక్కుతుంది. తెలంగాణ ఇచ్చిన ఘనత ప్రాణానికి తెగాంచి తెలంగాణ స్టూడెంట్ చేసిండ్రు, మేము చేసినాం అందరు. కేసీఆర్ ఏం జాతిపిత కాదు, ఏం కాదు అని అన్నాడు కదా. తప్పు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఒక త్యాగదానం లాగా ఇది చేసిండు, ప్రాణానికి తెగాంచి. జాతిపిత అనేది వర్తిస్తుంది కేసీఆర్కు, రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది. రేవంత్ రెడ్డికి పదవులే అనుభవించిండు, మంచిగా డబ్బులు తిన్నాడు కేసీఆర్, ఆస్తులు సంపాదించుకుంటే ఆయన జాతిపిత ఎట్లయితాడని అంటున్నారు. అతి తప్పు చేస్తారా? రేవంత్ రెడ్డి గారు మీ కింద సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్, వాళ్ళు ఎవరు? పెద్ద భూస్వాములు వాళ్ళు ఎవరు? మీకంటే పెద్దోళ్ళు, సీనియారిటీ ఉన్నోళ్ళు, కాంగ్రెస్ సీనియర్ లీడర్ వాళ్ళు. అవునా కాదా? పెద్ద బకాసురులు, బకాసురులు మాకు తెలుసు. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీని ఓడగొట్టింది ఎన్టీ రామారావు, తెలుగుదేశం గవర్నమెంట్తో తెలివి వచ్చింది. అప్పుడు అంజవాని అప్పు ఉంటే గుద్దలకి వెళ్ళి తలుపులు ఊడవిక్కపోయిండ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ అది. అవునా కాదా? మేము చిన్నగా ఉన్నాం అప్పుడు, గాజల్ల గాసం ఉన్నది కానీ డబ్బు పుట్టుక అప్పుడు లేదు ఎక్కువ, నయా పైసా కాలం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. అంత ఆ టైంలో ఇందిరాగాంధీని ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీ గెలిచింది, తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావుకు దక్కుతుంది. తెలుగుదేశం పార్టీకి తెలివి తెచ్చిన ఘనత అంటే ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కేసీఆర్ గారు జాతిపిత కాదు అనేటోళ్ళకి ఏం చెప్తారు మరి? అది అనేవాళ్ళు ఎవరో కావాలని గిట్టిస్తున్నాను. డెఫినెట్ కేసీఆర్కి అయితే దక్కుతుంది తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి, జాతిపిత. ఓకే అన్న, థ్యాంక్ యూ. కంటోన్మెంట్ ఎమ్మెల్యేస్ ఆయన రైట్ హ్యాండ్. లాసియా నందితే గెలిచింది, మొన్న అచానక్ చనిపోయింది. చనిపోవట్లేదు, మేము కార్యకర్తలు ఉన్నాం, మేము ఇక్కడ గెలిచిన్నది. ఇక్కడ ఒక ఎమ్మెల్యేలా శ్రీ గణేష్ గెలిచిండు. మొన్నటిదాకా వర్షం పడితే రోడ్ల మీద కూడా నీళ్లు చిత్తుతున్నాయి, వచ్చిపోయినా ఇంతవరకు పట్టించుకోలేదు ఒక ఎమ్మెల్యే లాగా ఉండి. ఏమని చెప్పండి. ఇప్పుడు మొత్తం మీద మీకు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? బాగులేదు. రేవంత్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి ఇకనైనా ఇప్పటికైనా చేసుకొని పబ్లిక్లో పేరు తెచ్చుకొని మంచి పనులు చేయండి. చేస్తే మీకు వాళ్ళకి పేరు ఉంటుంది, రేవంత్ రెడ్డికి పేరు తెచ్చుకోండి. దానికి అనేది ఓకే, మేము కూడా సహకరిస్తాం. మీరు మంచిగా చేసినాక మేము ఎందుకంటాం? మీరే అబద్ధం ఆడినాక మేము ఏం చేయలేము కదా. ఇగో ఇంతవరకు వయసు వచ్చింది, కొత్త పింఛన్లు లేవు, ఇంతవరకు పత్తా లేదు. మా అటువంటి 59 ఏళ్ళు ఉన్నాయి, మాకు పింఛన్లు లేవు, ఏం లేదు. నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు. నా భార్య క్యాన్సర్ బీమారితో చచ్చిపోయినా కానీ చూసేనాథుడే లేడు ఇక్కడ. దానికి ఇంకేం చెప్పలే నేను ఇంత మట్టికి. నా బస్తీలో మంచినీళ్ళ కాటుకెళ్ళి గతంలో కేసీఆర్ ఈ తెచ్చిన మిషన్ భగీరథ నీళ్ళు అయినా తెచ్చినవి ఉన్నాయి. గతంలో టీడీపీ హయాంలో ఎమ్మెల్యేస్ ఆయన 33 లక్షలతో ఆయన తెచ్చిన మంచి నీళ్ళే ఉన్నాయి. ఆయన వాళ్ళది పేరు ఉన్నది. మీరు పనిచేసి చూంచండి. మీరు కాంగ్రెస్ నాయకులు అయితే ఒక పని చేయకుండా బట్టిగా నేను కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది? పనిచేసి చూంచండి. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నారు, ఇప్పటికైనా మీరు పనిచేసి చూస్తే మీకు పేరు ఉంటుంది. థ్యాంక్ యూ.